మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా బాణాసంచా కాల్చి దీపావళి వేడుకలను జరుపుకుంటారు. దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగులు తీసుకువచ్చే గొప్ప పండుగ. హిందువులతో పాటు జైనులు, బౌద్ధులు, సిక్కులు, ఇతర మతస్థులు ఆరోగ్యము, సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినమే దీపావళి. ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు ఈ పండుగను జరుపుకోనున్నారు. రేపు దీపావళి అమావాస్య కనుక ఒక చిన్న పరిహారం చేస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. రేపు దీపావళి రోజు ఒక్క జిల్లేడు ఆకుతో ఒక పరిహారం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటిలో తిష్ట వేస్తుంది. మీ జాతకం మారిపోతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ధన సమస్యలు పోతాయి. ధనం దూసుకు వస్తుంది. జీవితంలో ఎదురయ్యే ఎన్నో రకాల సమస్యలకు, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులకు మన చుట్టూ ఉండే ప్రకృతిలోనే అద్భుతమైన పరిష్కారాలు దాగి ఉంటాయి. మన పూర్వీకులు, ఋషులు మనకు అందించిన అమూల్యమైన జ్యోతిష్య, వాస్తు మరియు తాంత్రిక శాస్త్రాలలో ప్రకృతిలో లభించే ప్రతి మొక్కకు, ప్రతి ఆకుకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉందని స్పష్టంగా వివరించారు. అలాంటి మహిమాన్వితమైన వృక్షాలలో ఒకటి జిల్లేడు చెట్టు. చాలామంది దీనిని దారి పక్కన పెరిగే ఒక పిచ్చి మొక్కగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో జిల్లేడు చెట్టుకు ఉన్న స్థానం చాలా ఉత్తమమైనది. రేపు రాబోయేది ఒక అరుదైన, అత్యంత శక్తివంతమైన రోజు. ఈ అద్భుతమైన సమయంలో ఒక చిన్న జిల్లేడు ఆకుతో మనం తీసుకోబోయే ఈ పరిహారం మన ఇంట్లో పేరుకుపోయిన దరిద్రాన్ని, కష్టాలను, దురదృష్టాన్ని సమూలంగా నాశనం చేసి ధనాన్ని ఒక వరదలా మన జీవితంలోనికి ప్రవహించేలాగా చేస్తుంది. మరి ఇంతకీ దీపావళి రోజు జిల్లేడు ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఇక విషయంలోనికి వస్తే, చాలామంది జీవితాలలో ఈ దీపావళి వెలుగులు కేవలం ఒక్క రోజుకే పరిమితం అవుతూ ఉన్నాయి. పండుగ గడిచిపోగానే మళ్ళీ అప్పుల చీకట్లు, అనారోగ్యాల ఆందోళనలు, కుటుంబ కలహాల గొడవలు, వ్యాపారంలో నష్టాలు వంటి అంతులేని సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. ఎంత కష్టపడినా ధనం నిలవకపోవటం, అనుకున్న పనులు ఆగిపోవటం, నిరంతరం ఏదో ఒక మానసిక అశాంతి వెంటాడుతూనే ఉంటుంది. ఈ సమస్యలన్నిటికీ మూల కారణం ఏమిటి? మన కంటికి కనిపించని ప్రతికూల శక్తులు, గృహంలో పేరుకుపోయిన వాస్తు దోషాలు, మనల్ని పట్టి పీడిస్తున్న గ్రహ దోషాలు, నరదృష్టి వంటివే ఈ దరిద్రానికి, దురదృష్టానికి ప్రధాన హేతువులు. మరి ఈ చీకట్లను శాశ్వతంగా ఎలా ప్రారద్రోలాలి? మన జీవితంలోనికి మహాలక్ష్మిని ఎలా ఆహ్వానించి ఆమెను శాశ్వతంగా మన ఇంట్లో ఎలా నింపుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానం మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే, మన పూర్వీకులు మనకు అందించిన అమూల్యమైన సనాతన ధర్మశాస్త్రంలోనే దాగి ఉంది. జ్యోతిష్యం, వాస్తు, తంత్ర శాస్త్రాలు కేవలం మూఢనమ్మకాలు కావు. అవి ప్రకృతి యొక్క దివ్య శక్తులను, విశ్వంలోని సానుకూల తరంగాలను మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో తెలియజేసే మహోన్నత విజ్ఞాన ఖజానాలు. ఈ విజ్ఞానంలో భాగంగా ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతమైన కల్పవృక్షం జిల్లేడు చెట్టు. చాలామంది దీనిని దారి పక్కన పెరిగే పనికిమాలిన మొక్కగా తీసి పారేస్తారు. కానీ దానిలో నిక్షిప్తమై ఉన్న దైవిక శక్తుల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. రాబోయే ఈ పవిత్రమైన దీపావళి రోజున ఆ మహిమాన్వితమైన జిల్లేడు ఆకుతో మనం చేసుకోబోయే ఒక అత్యంత శక్తివంతమైన, రహస్యమైన పరిహారం మన ఇంట్లో పేరుకుపోయిన దరిద్ర దేవతను బయటకు గెంటేసి ఆ స్థానంలో శ్రీ మహాలక్ష్మీదేవికి స్వాగతం పలికి ఆమెను స్థిరంగా మన ఇంట్లో బంధించగలదు. ఈ పరిహారం మీ జీవితంలోని ఆర్థిక కష్టాలనే చీకట్లను ప్రారద్రోలి ధనమనే వెలుగును వరదలాగా ప్రవహింపజేస్తుంది. సాధారణంగా మనకు 2 రకాల జిల్లేడు చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ఊదా రంగు పువ్వులు పూసే సాధారణ జిల్లేడు చెట్టు. రెండవది అత్యంత అరుదైనది, అత్యధిక దైవశక్తి కలిగినది తెల్ల జిల్లేడు. దీనిని సంస్కృతంలో శ్వేతార్క అని పిలుస్తారు. అర్క అనే పదానికి సంస్కృతంలో సూర్యుడు అని అర్థం. తెల్ల జిల్లేడు సాక్షాత్తు గ్రహాలకు రారాజు, ప్రత్యక్ష నారాయణుడు, ఆరోగ్య ప్రదాత అయిన సూర్య భగవానుడికి భూమిపై ఉన్న ప్రతీకగా శాస్త్రాలు వర్ణిస్తూ ఉన్నాయి. సూర్యుని అనుగ్రహం లేనిదే ఈ సృష్టిలో ఏ జీవి మనుగడ సాగించలేదు.
ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలంగా ఉంటాడో వారికి జీవితంలో తిరిగిలేని ఎదుగుదల, సంపూర్ణ ఆరోగ్యము, సమాజంలో కీర్తి ప్రతిష్టలు, నాయకత్వ లక్షణాలు వెలువరిస్తూ ఉంటాయి. రథ సప్తమి రోజున 7 జిల్లేడు ఆకులను తలపై భుజాలపై పెట్టుకుని స్నానం చేయటం వెనుక ఉన్న అంతరార్థం కూడా ఇదే. ఇలా చేయటం వల్ల సూర్య భగవానుడి దివ్య అనుగ్రహం లభించి 7 రకాల దీర్ఘకాలిక వ్యాధులు, 7 జన్మల పాపాలు హరించుకుపోతాయని ప్రగాఢ విశ్వాసం. సర్వ విఘ్నాలకు అధిపతి, ప్రథమ పూజ్యుడు అయిన గణపతికి జిల్లేడు అంటే ఎనిలేని ప్రీతి. వినాయక చవితి నాడు చేసే పత్ర పూజలు జిల్లేడు ఆకుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అంతకంటే ముఖ్యంగా 12 సంవత్సరాలకు పైబడిన పాత తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరు భూమి లోపల సహజ సిద్ధంగానే వినాయకుని ఆకారాన్ని సంతరించుకుంటుందని శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. దీనినే శ్వేతార్క గణపతి అంటారు. ఇది మానవ నిర్మిత గ్రహం కాదు, ప్రకృతి మాత స్వయంగా చెక్కిన గణపతి స్వరూపం. ఈ శ్వేతార్క గణపతి విగ్రహాన్ని ఇంట్లో ఉంచి శ్రద్ధగా పూజించే వారికి ఎలాంటి గ్రహదోషాలైనా, వాస్తుదోషాలైనా, పితృదోషాలైనా తొలగిపోయి వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు వెల్లువిరుస్తాయని ప్రగాఢ నమ్మకం. ఈ విధంగా ఒకే వృక్షంలో సూర్యుని తేజస్సును, గణపతి అనుగ్రహాన్ని నింపుకున్న ఒక సజీవ కల్పవృక్షమే జిల్లేడు చెట్టు. అలాంటి దివ్యమైన వృక్షం యొక్క ఆకుతో అది మహాలక్ష్మికి అత్యంత ఇష్టమైన దీపావళి రోజున చేసే పరిహారం ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో మనం ఊహించుకోవచ్చు. ఈ పరిహారాన్ని దీపావళి రోజే ఎందుకు చేయాలి? ఆ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, దీపావళి ఆశ్వీజ అమావాస్య నాడు వస్తుంది. సాధారణంగా అమావాస్య తిథి అంటే భూమిపై ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉండే సమయం. కానీ దీపావళి అమావాస్య అందుకు పూర్తి భిన్నమైనది. ఆ రోజు రాత్రి మహాలక్ష్మీదేవి భూలోక సంచారానికి వస్తుందని, ఏ ఇల్లైతే శుభ్రంగా, ప్రకాశవంతంగా, దైవిక వాతావరణంతో ఉంటుందో ఆ ఇంట్లోకి తను ప్రవేశించి స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మనం వెలిగించే ప్రతి దీపం కేవలం చీకటిని ప్రారద్రోలటమే కాదు, అది మహాలక్ష్మీదేవికి మన ఇంటికి దారి చూపే ఒక దివ్యమైన ఆహ్వానం. ఈ సమయంలో విశ్వంలో సానుకూల శక్తుల ప్రవాహం అత్యధిక స్థాయిలో ఉంటుంది. మనం చేసే ఏ చిన్న పూజ అయినా, పరిహారమైన, మంత్ర జపమైన కొన్ని వేల రెట్ల అధిక ఫలితాలను ఇస్తుంది. ఈ అద్భుతమైన దైవిక శక్తిని మనం సరిగ్గా వినియోగించుకుంటే మన తలరాతను కూడా మార్చుకోవచ్చు. మనం చేయబోయే ఈ జిల్లేడు ఆకు పరిహారం మన ఇంటి చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను, నర దృష్టిని, దరిద్రాన్ని కాల్చి బూడిద చేసి లక్ష్మీదేవి ప్రవేశానికి ఒక పవిత్రమైన, శక్తివంతమైన మార్గాన్ని సుగమం చేస్తుంది. ఇప్పుడు ఆ అత్యంత శక్తివంతమైన, రహస్యమైన పరిహారాన్ని ఎలా ఆచరించాలో అంచెలంచెలుగా చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారం విజయవంతం కావడానికి కావాల్సిందల్లా వస్తువులు కాదు, అచంచలమైన నమ్మకం, పరిపూర్ణమైన భక్తి శ్రద్ధలు. కేవలం ఏదో మొక్కుబడిగా కాకుండా ఈ పరిహారం నా జీవితాన్ని మారుస్తుంది, నా కష్టాలన్నీ తీరుస్తుంది అన్న ప్రగాఢ విశ్వాసంతో, సంపూర్ణ ఏకాగ్రతతో దీన్ని ఆచరించండి. దీపావళి రోజు సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత లక్ష్మీ పూజ చేసే సమయంలో లేదా దానికి కొద్దిగా ముందు, సుమారుగా సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్యలో ఈ పరిహారాన్ని ప్రారంభించాలి. పరిహారం ప్రారంభించే ముందే మీరు తలస్నానం చేసి ఉతికిన శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఈరోజు పట్టు లేదా కొత్త వస్త్రాలు శ్రేష్టమైనవి. మీ శరీరం, మనసు 2 పవిత్రంగా ఉండాలి. ఇల్లంతా, ముఖ్యంగా పూజగదిని, వంటగదిని శుభ్రంగా కడిగి లేదా తుడుచుకొని పసుపు నీళ్లు లేదా గంగాజలం చల్లి పవిత్రంగా చేయాలి. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు, బంతిపూలతో అలంకరించడం శుభప్రదం. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఎలాంటి ప్రతికూల ఆలోచనలు, ఆందోళనలు లేకుండా భగవంతునిపై పూర్తి ఏకాగ్రతతో కళ్ళు మూసుకొని, ఓ జగన్మాత, ఈ దీపావళి శుభదినాన నా కుటుంబ శ్రేయస్సు కొరకు, మా ఇంట్లోని సకల దరిద్రాలు, దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుతూ ఈ పరిహారాన్ని ఆచరిస్తూ ఉన్నాను. దీనిని విజయవంతం చేయి తల్లి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. మొదటిగా మీరు ఒక జిల్లేడు ఆకును సంపాదించాలి. సాధ్యమైనంత వరకు ఎవరికీ తెలియని ప్రశాంతమైన ప్రదేశంలో ఉన్న తెల్ల జిల్లేడు చెట్టు నుండి ఆకును సేవించడానికి ప్రయత్నించండి. దానికే అనంతమైన శక్తి ఉంటుంది. ఒకవేళ అది అందుబాటులో లేకపోతే సాధారణ జిల్లేడు ఆకును కూడా వాడవచ్చు. ఆకును చెట్టు నుండి తెంపేటప్పుడు ఆ వృక్షానికి మనసులో నమస్కరించి 2 చేతులు జోడించండి. ఓ వృక్షరాజా, సూర్య, గణపతి స్వరూప,
నా జీవితంలోని కష్టాలను తొలగించుకోవడానికి, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మీ నుండి ఒక పత్రాన్ని స్వీకరిస్తున్నాను. నన్ను క్షమించు, నా కోరిక నెరవేరేలాగా అనుగ్రహించు అని ప్రార్థించి ఆకును చాలా జాగ్రత్తగా ఎక్కడా చెరగకుండా, నలగకుండా తెంపండి. ఆకు పుచ్చులు, రంధ్రాలు లేకుండా తాజాగా, ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవటం చాలా ముఖ్యం. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ ఆకును శుభ్రమైన నీటితో సున్నితంగా కడిగి ఒక మెత్తని పరిశుభ్రమైన గుడ్డతో తుడిచి పూర్తిగా ఆరనివ్వండి. అప్పుడు అసలైన కీలకమైన ప్రక్రియ మొదలవుతుంది. శుభ్రపరిచిన ఆ జిల్లేడు ఆకును పూజగదిలో దేవుని ముందు ఒక రాగి లేదా వెండి పళ్ళెంలో పెట్టండి. మీ ఉంగరపు వేలుతో కొద్దిగా స్వచ్ఛమైన పసుపును తీసుకొని ఆకుకు రెండు వైపులా పూర్తిగా రాయండి. పసుపు బృహస్పతికి ప్రతీక. ఇది సకల శుభాలను, అదృష్టాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆ తర్వాత స్వచ్ఛమైన కుంకుమను తీసుకొని ఆ పసుపు రాసిన ఆకుపై మధ్యలో ఒక పెద్ద బొట్టు పెట్టండి. కుంకుమ మంగళత్వానికి, సౌభాగ్యానికి, సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహానికి సంకేతం. పచ్చకర్పూరము. ఇప్పుడు ఆ కుంకుమ బొట్టుపై ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని ఉంచండి. సాధారణ హారతి కర్పూరం కాదు, సుగంధభరితమైన పచ్చకర్పూరం మాత్రమే వాడాలి. పచ్చకర్పూరం యొక్క దివ్య సుగంధానికి మహాలక్ష్మీదేవిని బలంగా ఆకర్షించే శక్తి ఉంది. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తిని తక్షణమే పారద్రోలి ఒక దైవికమైన సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆ పచ్చకర్పూరంపై కొన్ని నల్ల ఆవాలను వేయండి. తాంత్రిక శాస్త్రంలో ఆవాలకు ఉన్న శక్తి అమోఘమైనది. ఇవి నరదృష్టి, అసూయ, శత్రువుల నుంచి వచ్చే చెడు ప్రయోగాలు, చేతబడులు వంటి సకల దుష్ట శక్తులను నిర్మూలించే అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయి. ఈ విధంగా పసుపు, కుంకుమ, పచ్చకర్పూరము, ఆవాలు కలిసిన ఈ జిల్లేడు ఆకు ఇప్పుడు కేవలం ఒక ఆకు కాదు, అది సూర్య, గణపతి, గురు, లక్ష్మి శక్తులను తనలో నింపుకున్న ఒక శక్తివంతమైన రక్షణ యంత్రంగా రూపాంతరం చెందింది. ఈ విధంగా అత్యంత శక్తివంతంగా తయారైన ఈ పళ్ళెంను తీసుకొని నేరుగా మీ ఇంటి వంటగదికి వెళ్ళండి. మన ఇంటికి గుండెకాయ వంటిది వంటగది. మన ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ ఆ వంటగది పైన ఆధారపడి ఉంటాయి. అక్కడ సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదికి ఆగ్నేయ మూల అత్యంత కీలకమైనది. అది అగ్నిదేవుడి స్థానం. ఈ మూలలో ఎలాంటి వాస్తు దోషం ఉన్నా ఆ ఇంట్లో అనారోగ్యాలు, ఆర్థిక నష్టాలు, భార్యాభర్తల మధ్య గొడవలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. మనం ఇప్పుడు తయారు చేసిన ఈ శక్తివంతమైన జిల్లేడు ఆకు పళ్ళెంను సరిగ్గా ఆ వంటగదిలోని ఆగ్నేయ మూలల్లో ఎవరికీ తరచుగా కనిపించని విధంగా కొంచెం ఎత్తులో ఒక శుభ్రమైన ప్రదేశంలో పెట్టండి. నేల మీద పెట్టరాదు. ఇలా చేయటం వల్ల జిల్లేడు ఆకులోని సూర్య, గణపతి శక్తులు, పసుపులోని గురుగ్రహ శక్తి, కర్పూరం యొక్క ధనాకర్షణ శక్తి, ఆవాల యొక్క దుష్టశక్తి నివారణ శక్తి అన్నీ కలిసి ఆగ్నేయ మూలల్లోని అగ్నితత్వంతో ఏకమవుతాయి. ఇది ఒక సూక్ష్మమైన అగ్నిగుండంలా పనిచేసి మీ ఇంటిపై, మీ కుటుంబ సభ్యులపై ఉన్న సకల నర దృష్టిని, అసూయను, గ్రహదోషాలను, వాస్తుదోషాలను, దరిద్రాన్ని, దురదృష్టాన్ని సమూలంగా దహించి బూడిద చేసి వేస్తుంది. ఆ ఆకును అక్కడ ఉంచిన తర్వాత రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకుని మనసులో అన్నపూర్ణాదేవిని, లక్ష్మీదేవిని, వినాయకుణ్ణి, అగ్నిదేవుణ్ణి స్మరించుకుని, ఓ దేవతలారా, ఈ పవిత్రమైన దీపావళి రోజున ఈ శక్తివంతమైన పరిహారాన్ని శ్రద్ధతో ఆచరించాను. నా ఇంటిలోని, నా కుటుంబ సభ్యులపై ఉన్న సకల దోషాలను, కష్టాలను, దరిద్రాలను హరించి మాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాలను, సుఖ సంతోషాలను ప్రసాదించండి. నా ఇంట్లోకి ధనం వరదలా ప్రవహించేలా, వచ్చిన లక్ష్మి స్థిరంగా ఉండేలా అనుగ్రహించండి అని మనస్ఫూర్తిగా ఆర్తితో ప్రార్థించండి. ఈ పరిహారం గురించి ఎవరితోనూ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ ఎక్కువగా చర్చించవద్దు. నిశ్శబ్దంగా, నమ్మకంతో చేయండి. పరిహారాల శక్తి గోప్యంగా ఉంచినప్పుడే ఎక్కువగా ఉంటుంది. ఈ జిల్లేడు ఆకు పళ్ళెంను ఆ ప్రదేశంలో తదుపరి అమావాస్య వరకు, అంటే సుమారు 1 నెల రోజుల పాటు కదవకుండా అలాగే ఉంచాలి. అది నెమ్మదిగా తన శక్తిని ఆ ప్రదేశంలోనికి, తద్వారా మీ ఇంట్లోకి విడుదల చేస్తూ మీ ఇంటికి ఒక శక్తివంతమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది. తదుపరి అమావాస్యకు ముందు రోజు పాత పళ్ళెంను తీసి అందులోని ఆకులు, ఆవాలు, కర్పూరం అవశేషాలను చేతితో కాకుండా ఒక కాగితంలోనికి తీసుకుని దానిని ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా పారే నీటిలో కానీ లేదా ఒక చెట్టు మొదట్లో కానీ వేసేయండి. పళ్ళెంను శుభ్రంగా కడిగి మళ్ళీ పూజకు వాడుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మీ జీవితంలో మీరు ఊహించని అద్భుతమైన మార్పులను కళ్ళారా చూస్తారు. డబ్బుకు సంబంధించిన అన్ని ఆటంకాలు మంచులా కరిగిపోతాయి. అప్పులు తీర్చే మార్గాలు అనూహ్యంగా కనిపిస్తాయి.
ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. వ్యాపారంలో నూతన అవకాశాలు, లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతాల పెంపు వంటి శుభవార్తలు వింటారు. ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి అనవసరమైన గొడవలు తగ్గి ప్రశాంతత నెలకొంటుంది. అనారోగ్య సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. మీ ఇంటికి ఒక కొత్త కళ, ఒక దైవికమైన శక్తి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఇది కేవలం ఒక పరిహారం కాదు, మన పూర్వీకులు, ఋషులు మనకు అందించిన ఒక దివ్యమైన, అద్భుతమైన, శాస్త్రీయమైన విజ్ఞానం. ప్రకృతిలో ఉన్న దివ్యశక్తిని మన మేలు కోసం ఎలా ఉపయోగించుకోవాలో తెలిపే మార్గం. ఈ దీపావళికి వేల రూపాయలు ఖర్చు పెట్టి టపాసులు కాల్చడం కన్నా పూర్తి నమ్మకంతో ఈ చిన్న పరిహారాన్ని ఆచరించి చూడండి. ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షంతో మీ ఇల్లు సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో నిరంతరం కలకలలాడుతూ ఉంటుంది. కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది, ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం ఆచరించండి. ఈ అమావాస్య చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా కలబంద మొక్క పరిహారం చేస్తే మీకు ఎనలేని అదృష్టం వస్తుంది. 7 తరాల ఐశ్వర్యంతో పాటు 7 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుంది. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేయటం ద్వారా మన ఇంట్లో ఉండే దరిద్రాలన్నిటినీ కూడా పోగొట్టుకోవచ్చు. ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు. కలబంద మొక్క చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. కలబంద మొక్కతో మనం నెగిటివ్ ఎనర్జీని కూడా బయటకు పోగొట్టుకోవచ్చు. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేసినా, కొన్ని విధి విధానాలను ఆచరించినా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు ఉంచటం శుభప్రదం. కలబంద మొక్క కూడా అలాంటి మొక్కలలో ఒకటి. ఈ మొక్క అందరి ఇళ్లలో కనిపిస్తూ ఉంటుంది. కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు. అదృష్ట మొక్కగా కూడా పిలుస్తూ ఉంటారు. కలబంద మొక్క ఇంట్లో ఉంటే శుభం అని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఇది శుభాన్ని సూచిస్తుందని మనకు వేద పండితులు చెప్తూ ఉంటారు. దీనితో మనిషి జీవితం ముడిపడి ఉంటుంది. అలాగే కాకుండా మనిషి జీవితంలో వచ్చే కొన్ని రకాల సమస్యలను కూడా పోగొట్టుకోవడానికి ఈ కలబంద మొక్క పనిచేస్తుంది. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. ఎందుకంటే కలబంద మొక్క ఏ దిశలో నాటినా మనకు మంచి ఫలితాలే వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కలబంద మొక్క ఏ వైపుకైతే ఎక్కువగా వాలి పెరుగుతూ ఉంటుందో దానిని బట్టి మన సంపాదనను కూడా మనం అంచనా వేసుకోవచ్చు. కుడివైపుకు వంగి కలబంద మొక్క పెరిగితే మన సంపాదన విపరీతంగా పెరుగుతుంది అని అర్థం. అదే ఎడమవైపుకు వాలి కలబంద మొక్క పెరిగితే మనకు ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదని అర్థం. అలా కాకుండా స్ట్రైట్గా కలబంద మొక్క పెరిగితే ఆ కలబంద మొక్క మన జీవితంలో మనకు ఎదుగుదలను ఇస్తుందని అర్థం అన్నమాట. ఇలా కలబంద మొక్క ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా ఇంట్లోని మనుషుల జీవితం అనేది ముడిపడి ఉంటుంది. సంపాదన అనేది సూచిస్తూ ఉంటుంది. అలానే కాకుండా కలబంద మొక్క ఇంట్లో గుబురుగా హైట్గా పెరిగితే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని అర్థం. ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని అర్థం. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి కలబంద మొక్క అంత చక్కగా పెరుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి సంపదకు మానవుడి యొక్క జీవితానికి ముడిపడి ఉంటుంది కలబంద మొక్క. కాబట్టి కలబంద మొక్కతో ఏం చేసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి. కలబంద మొక్కను ఇంట్లో పెంచేటప్పుడు సరైన స్థలాల్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఎప్పుడూ కూడా మనకు సంపదకు, ఆనందానికి లోటు అనేది ఉండదు. ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవాలి. ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దీనితో పాటు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అలానే కలబంద మొక్కను ఇంట్లో పెంచుకుంటే మన ఇంట్లో శ్రేయస్సు, ఆనందము, శాంతి ఇవన్నీ కూడా నెలకొంటాయి. మీ ఇంటి వెనుక వైపు కలబంద మొక్కను పెంచితే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. మీ జీవితంలో దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే మనం అమావాస్య రోజు చక్కగా ఈ పరిహారం చేయాలి. మరి అసలు ఈ చైత్ర రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ అమావాస్య రోజు ఎవ్వరూ కూడా రాగి ఉసిరికాయను ఏ రూపంలోనూ కూడా తినకూడదు. పచ్చడి రూపంలో కూడా ఉసిరికాయను తినకూడదు. అలాగే ఈ అమావాస్య రోజు పెరుగును, పాలను ఎవరికి అప్పుగా కానీ చేతి బదులుగా కానీ ఇవ్వకూడదు.
ఈ ప్రపంచంలో మనం ఎదుర్కొనే ప్రతి సమస్య వెనుక ఒక ఆధ్యాత్మిక కారణం, ఒక పరిష్కారం దాగి ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, మన ఇంట్లో పెంచుకునే చిన్న చిన్న మొక్కలలో కూడా దైవిక శక్తులు నిగూఢంగా ఉంటాయి. వాటిని సరైన సమయంలో, సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మన కష్టాలు, దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యం, విజయం మనల్ని వరిస్తాయి. అలాంటి మహిమాన్వితమైన మొక్కలలో ఒకటి కలబంద. మనం సాధారణంగా చర్మ సౌందర్యానికి, ఆరోగ్యానికి మాత్రమే ఉపయోగించే ఈ కలబంద మొక్క వాస్తుశాస్త్రంలో, తాంత్రిక శాస్త్రంలో అపారమైన శక్తిని కలిగినదిగా చెప్పబడింది. ఈ మొక్కను సరైన పద్ధతిలో ఉపయోగిస్తే కూర్చుని తిన్నా తరగని ఆస్తిని, అదృష్టాన్ని పొందవచ్చు. ముఖ్యంగా దీపావళి అమావాస్య తాంత్రిక శక్తులకు, ఆధ్యాత్మిక సాధనలకు అత్యంత శక్తివంతమైన రోజు. ఈ రోజున చేసే పరిహారాలు 1000 రెట్ల అధిక ఫలితాలను ఇస్తాయి. ఈ రోజున మనం చెప్పుకోబోయే ఈ చిన్న కలబంద పరిహారాన్ని శ్రద్ధగా, నమ్మకంతో ఆచరిస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా, ఎంతటి దరిద్రం పట్టి పీడిస్తున్నా, ఆర్థికంగా ఎంత నష్టపోయి ఉన్నా, అప్పుల బాధలో ఎంత కూరుకుపోయి ఉన్నా వాటన్నిటి నుండి విముక్తి లభించి మీ జీవితం బంగారుమయం కావటం ఖాయం. ఇది ఎందరో ఆచరించి అద్భుతమైన ఫలితాలను పొందిన ఒక శక్తివంతమైన రహస్యమైన పరిహారం. ఈ పరిహారాన్ని దీపావళి అమావాస్య రోజున సూర్యాస్తమయం తర్వాత రాత్రి సమయంలో చేయాలి. ఆ రోజున స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ముందుగా మీ పూజ గదిలో దీపం వెలిగించి మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని ప్రార్థించుకోవాలి. ఓ భగవంతుడా, నేను నా కష్టాలు, దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యము, విజయము సిద్ధించాలని ఈ చిన్న పరిహారాన్ని ఆచరిస్తున్నాను. నా ప్రయత్నం ఫలించేలా నాపై నీ కరుణా కటాక్షాలు చూపి ఈ పరిహారం నిర్విఘ్నంగా జరిగేలాగా ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. తర్వాత మీ ఇంట్లో ఉన్న కలబంద మొక్క దగ్గరకు వెళ్ళండి. ఆ మొక్కకు మనసులోనే నమస్కరించి, ఓ వనదేవత, ఓ దివ్య ఔషధి, నీలో ఉన్న సకల దైవిక శక్తుల సహాయంతో నా జీవితంలోని సమస్త ప్రతికూల శక్తులను, నరు దృష్టిని, దరిద్రాన్ని హరించి నాకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని ప్రసాదించు తల్లి. నీ నుండి ఒక చిన్న భాగాన్ని నా ఉద్ధరణ కోసం తీసుకుంటున్నాను, నన్ను క్షమించు, ఆశీర్వదించు అని ప్రార్థించి ఒక చిన్న ఆరోగ్యకరమైన కలబంద కొమ్మను తుంచండి. గుర్తుంచుకోండి, మొక్కను హింసించకూడదు. ప్రేమతో, భక్తితో కొమ్మను స్వీకరించాలి. ఇప్పుడు ఆ కొమ్మను తీసుకొని మీ పూజా గదిలోనికి వచ్చి దేవుని ముందు పెట్టండి. ఒక తెల్ల కాగితాన్ని తీసుకొని దానిపై మీ ప్రధాన సమస్యను లేదా మీరు ఎక్కువగా దేనితో బాధపడుతున్నారో దానిని స్పష్టంగా రాయండి. ఉదాహరణకు, నా అప్పులన్నీ తీరిపోవాలి, నా వ్యాపారంలో నష్టాలు తొలగిపోయి లాభాలు రావాలి, నాకు రావలసిన డబ్బులు త్వరగా చేతికి అందాలి, మా ఇంట్లో అనారోగ్యాలు, గొడవలు తొలగిపోయి శాంతి, సంతోషం నెలకొనాలి. ఇలా మీ సమస్య ఏదైతే అది రాయండి. మీ అత్యవసరమైన, తీవ్రమైన సమస్యను మాత్రమే రాయాలి. ఎందుకంటే ఈ పరిహారం ముందుగా మీ మార్గానికి అడ్డంగా ఉన్న ప్రతికూల శక్తులను, కర్మ బంధాలను తొలగించేస్తుంది. సమస్యను రాసిన తర్వాత ఆ కాగితం మధ్యలో మీరు తెచ్చిన కలబంద కొమ్మను పెట్టండి. ఇప్పుడు ఆ కొమ్మకు కుడి చేతి ఉంగరపు వేలితో కొద్దిగా పసుపును అద్దండి. పసుపు సకల శుభాలకు, పాజిటివ్ ఎనర్జీకి ప్రతీక. పసుపును రాస్తూ నా జీవితంలోని అన్ని అశుభాలు తొలగిపోయి శుభాలు కలగాలి అని మనసులో అనుకోవాలి. తర్వాత దానిపై కొద్దిగా కుంకుమను చల్లండి. కుంకుమ సౌభాగ్యానికి, లక్ష్మీదేవి అనుగ్రహానికి చిహ్నం. ఆ తర్వాత కొన్ని ఎండుమిరపకాయలను, కొన్ని ఆవాలను ఆ కాగితంలో వేయండి. ఎండుమిరపకాయలు, ఆవాలు దిష్టిని, నరదృష్టిని, మీపై ఉన్న ప్రయోగాత్మక ప్రతికూల శక్తులను హరించటంలో అద్భుతంగా పనిచేస్తాయి. అవి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుంటాయి కనుక ఇవన్నీ వేసి ఇప్పుడు ఆ కాగితాన్ని అన్ని వస్తువులతో కలిపి ఒక చిన్న పొట్లంలాగా జాగ్రత్తగా మడవండి. ఆ పొట్లం విడిపోకుండా ఒక నల్లటి దారంతో కట్టవచ్చు. ఇప్పుడు ఈ పొట్లం మీ సమస్యలను, మీ దరిద్రాన్ని, మీపై ఉన్న దిష్టిని తనలోనికి ఆవాహన చేసుకున్న ఒక శక్తివంతమైన తాంత్రిక వస్తువుగా మారింది. ఆ పొట్లాన్ని చేతిలో పట్టుకుని దేవుడికి నమస్కరించి ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా, వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి సమీపంలో ఉన్న జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళండి. జిల్లేడు చెట్టును తాంత్రిక శాస్త్రంలో అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. ఇది ప్రతికూల శక్తులను స్వీకరించి వాటిని నిర్వీర్యం చేసే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే చాలా దిష్టి పరిహారాలలో జిల్లేడును వాడతారు. జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళాక ఆ చెట్టుకు నమస్కరించి
ఓ వృక్షరాజా, నా సకల కష్టాలను దరిద్రాలను నాపై ఉన్న నర దృష్టిని ఈ పొట్లంలో బంధించి నీ పాదాల చెంతకు తెచ్చాను. దయచేసి వీటిని స్వీకరించి నన్ను ఈ బాధల నుండి విముక్తిరాలిని చెయ్యి. నా జీవితంలో కొత్త వెలుగును ప్రసాదించు అని ప్రార్థించి ఆ చెట్టు మొదట్లో వేర్లకు దగ్గరగా ఒక చిన్న గొయ్యి తీసి ఆ పొట్లాన్ని అందులో పాతిపెట్టండి. మట్టిని కప్పేసి ఆ ప్రదేశం మామూలుగా ఉండేలాగా చేయండి. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని మీ పూజ గదిలో దేవుడికి నమస్కరించుకోవాలి. ఈ పరిహారం పూర్తయిన మరుక్షణం నుండి మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం తొలగిపోవటం మొదలవుతుంది. మీలో ఒక కొత్త ఉత్సాహము, ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడతాయి. కొన్ని రోజుల్లోనే మీ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం కావటం, మీరు చేస్తున్న పనులలో ఆటంకాలు తొలగిపోవటం, డబ్బుకు సంబంధించిన మార్గాలు తెరుచుకోవటం మీరే గమనిస్తారు. ఇది ప్రకృతిలో దాగి ఉన్న శక్తులను మన సంకల్ప శక్తితో అనుసంధానించి మన జీవితాలను మనమే మార్చుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ. కనుక అందరూ ఈ దీపావళి అమావాస్యకు ఈ శక్తివంతమైన కలబంద పరిహారాన్ని పూర్తి నమ్మకంతో ఆచరించి జీవితంలోని చీకట్లను ప్రారద్రోలి ఐశ్వర్యం, విజయం అనే దీపాలను వెలిగించుకోండి. ఇక మీకు తిరగనేదే ఉండదు, అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.